హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బరువు తగ్గాలనుకునే వారికి ఒక చక్కని చిట్కా. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఇలాగా నెల రోజుల పాటు చేసినట్లయితే ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా బరువు తగ్గుతారు. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసం 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని 10 నిమిషాలు నాననివ్వండి. చియా సీడ్స్ వల్ల మనకి బరువు తగ్గడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో 1/2 కప్పు ఓట్స్ వేసుకోండి. 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. సేమ్ క్వాంటిటీతో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీ అంతా సమానంగా ఉండాలి. ఓట్స్ కానీ పాలు కానీ వాటర్ కానీ. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల్లోనే ఇది చక్కగా దగ్గరికి అయిపోద్ది. వాటర్ ఎక్కువ వేసేసుకోకండి. సేమ్ చెప్పిన విధంగా క్వాంటిటీ ప్రకారంగా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. 3 నిమిషాల్లో ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్ని దీనిలో వేసుకొని చూడండి, నాని జల్లీలాగా అయిపోయాయి. చియా సీడ్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని చూడండి, ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. మరీ చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. దానిమ్మకాయ పిక్కలు కొన్ని. ఇది వేయడం వల్ల మనకి స్వీట్గా ఉంటుంది, ఇంకా మనకి ఎనర్జీ ఎక్కువగా ఉండేలా చేస్తుంది. యాపిల్ 1. నెక్స్ట్ బనానాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. షుగర్ పేషెంట్స్ ఉంటే దీన్ని స్కిప్ చేసుకోండి. మిగిలిన వాళ్ళందరూ కంపల్సరీ వేసుకోవచ్చు. బనానా వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, ఇంకా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. డేట్స్ ఉంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. సింపుల్గా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నాం. చాలామందికి ఓట్స్ ఇష్టం ఉండదు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.